హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఈరోజు అయితే చాలా హెల్తీగా బయట నుండి తెచ్చి పని లేకుండా మీకైతే ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 5 యాపిల్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని స్టీమ్ పెట్టేసాను అనమాట. కొద్దిగా చల్లారాకనైతే మిక్సీ పట్టేస్తున్నాను, గ్రైండ్ చేయాలి. ఇది నేను యాపిల్తో జామ్ అయితే చేయబోతున్నానండి. చాలా హెల్తీ వేలో నేను చాలా వరకు అయితే పిల్లలకి అవుట్ సైడ్ ఫుడ్ అలో చేయను అనమాట. 80% అయితే ఆల్మోస్ట్ నేనే కుక్ చేసి పెడతాను. ఒక 20% ఏంటంటే బేకరీ ఐటమ్స్ ఎప్పుడైనా స్నాక్కి లేకపోయినా అలా అయితే బేకరీ ఐటమ్స్ అయితే తీసుకొస్తామన్నమాట. ఇలా అయితే నేను ఫ్రూట్ జామ్ కోసము 5 యాపిల్స్ అయితే కట్ చేసుకొని ఇట్లా స్టీమ్ పెట్టి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మంచి పేస్ట్ అయితే వస్తుంది అనమాట. స్టీమ్ చేయడం వల్ల పేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనం నార్మల్గానైతే మనం జ్యూస్ చేసేటప్పుడు స్టీమ్ లేకుండా చేస్తాం కదా, అంత బాగోదు. ఇలా చేస్తే జామ్ కన్సిస్టెన్సీలో చాలా బాగా వస్తుంది. అయితే ఇంత 5 యాపిల్స్కి ఇంతే వచ్చిందనమాట. అందులోనే 1 బీట్రూట్ అంటే ఫుడ్ కలర్ ఇలాంటివి ఏది కెమికల్స్ యాడ్ చేయకుండా ఆ ఫుడ్ కలర్ కోసం అయితే బీట్రూట్ని అయితే తీసుకున్నాను. 1 బీట్రూట్ కట్ చేసి ముక్కలాగా పెట్టి అదైతే జ్యూస్ తీస్తున్నాను. జ్యూస్ తీసేసి మనము ఏదైతే యాపిల్ ఉందో దాంట్లోనే వేసి కాస్త కలుపుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల మనం ఫుడ్ కలర్ అలాంటివి లేకుండా ఈజీగా మనము బీట్రూట్ కలర్తోనే బాగా చేసేయచ్చు అనమాట జామ్. ఇప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ కుక్ చేశాక మనకి చక్కెరను అయితే ఎంత స్వీట్ తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ చాలా అవాయిడ్ చేస్తానన్నమాట. చక్కెర ఆల్మోస్ట్ నేను జాగరీనే యూస్ చేస్తాను, కానీ ఇందులో జాగరీ వేస్తే స్వీట్ టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా. అట్లనైతే నేను షుగర్ యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేశాను దాంట్లోనే. అది ఒక 1 మినిట్ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత 1 మినిట్ కుక్ చేసుకున్నాక ఈజీగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేయాలి. కొద్దిగా టేస్ట్ చేంజ్ అవుతుంది కదా. ఈ లెమన్ ఎందుకు వేస్తున్నానైతే టేస్ట్తో పాటు ఈ బీట్రూట్ కలర్ని కొద్దిగా చేంజ్ చేసి సేమ్ జామ్ కలర్ ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది అనమాట. అట్లనేసి అయితే నేను 2-3 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేశాక చల్లారాక ఒక గ్లాస్ కంటైనర్లో వేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఈజీగా 10 to 15 డేస్ అయితే స్టోర్ ఉంటుంది. మనమైతే 5 to 6 యాపిల్స్తో అయితే ఇంతే వచ్చింది. పిల్లలు అయితే 1 వీక్లోనే ఖతం చేసేస్తారు ఇలా ఉంటే. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్,